ఎగ్జామ్స్కు ముందు చాలామంది విద్యార్థులు మానసిక స్ట్రెస్ని అనుభవిస్తారు. అది ఎలా ఉంటుందంటే ఆత్మహత్యలకు దారితీస్తూ ఉంటుంది. సో అలాంటి విద్యార్థులు ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి? దానికి మెయిన్ కారణం ఏంటంటే ఎగ్జామ్లో పాస్ అవుతాను, ఫెయిల్ అవుతే ఇంట్లో వాళ్ళు ఏమంటారు, ఇన్ని ఫీజులు కట్టి వేస్ట్ అయిపోయిన నా వల్ల ఏమన్నా బాధపడతారు, ఇలాంటివన్నీ వాళ్ళ మెదడులో తిరుగుతూ మానసికంగా కుంగిపోతారు. సో అలాంటి వాళ్ళు ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి? అంటే సున్నితమైన మనసు ఎవరికైతే ఉంటుందో ఆ పిల్లలు ఇలా చేస్తారనమాట. ఆత్మహత్యలకు పాల్పడడం అనేది సున్నితమైన మనసు. అంటే నేను చదువుతానో లేనో నాకు భయం అవుతుంది అని. అంటే ఆ భయం అనేది వాళ్ళకి ఎప్పటి నుంచి అంటే 5th 6th స్టాండర్డ్ నుంచి కూడా కొంతమంది పిల్లలకు భయం ఉంటుంది. అయితే ఇక్కడ ఈ సున్నితమైన మనసు కానీ భయం ఉన్నప్పుడు పేరెంట్స్ ఫస్ట్ గమనించాలి, టీచర్స్ గమనించాలి. ఇక్కడ టీచర్ రోల్ కూడా ఎక్కువగానే ఉంటుంది. గమనించి అప్పుడు వాళ్ళని ఏం చేయాలంటే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఏమనంటే నువ్వు భయపడొద్దు, ఒకసారి కాకపోతే ఇంకోసారి రాయొచ్చు, కానీ నువ్వు భయపడి ఎగ్జామ్ రాయొద్దు, ఇష్టంతో ఎగ్జామ్ రాయాలి. ఏదైనా మనం ఒక కష్టమైన పని ఇష్టంతో చేస్తే అది ఈజీగా మనకు సాల్వ్ అయిపోతుంది. అట్లాగే నువ్వు ఇష్టంతో చదువు, కష్టంతో చదవద్దు, కష్టపడి ఎప్పుడు చదవద్దు, ఇష్టంతో చదువు, నీకు వచ్చింది రాయి, ఒకసారి కాకపోతే ఇంకోసారి గెట్ అవుతుంది. మన లైఫ్ అనేది చాలా పెద్దది కాబట్టి ఇంత చిన్న చిన్న విషయాలు బాధపడొద్దని ఒక టీచర్స్ కానీ లేకపోతే వాళ్ళని గమనించి వాళ్ళ స్టూడెంట్స్ని చూసి పేరెంట్స్ కూడా ముందు వాళ్ళకి తెలుసు నాకు భయం అవుతుంది అమ్మ అంటారు. వాళ్ళ ఫస్ట్ పేరెంట్స్ కూడా ఏం కాదు, నువ్వు కష్టపడి చదువు, వచ్చినాక నువ్వు మంచి మార్క్స్ తెచ్చుకుంటావు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు మొదలు భయపడితే ఇంకా భయపడడం ఎక్కువ అవుతుంది అని వాళ్ళ పేరెంట్స్ మొదలు చెప్పడం జరుగుతుంది, చెప్పాలి. తర్వాత కూడా టీచర్స్ కూడా గమనించి టీచర్స్ కూడా వాళ్ళకి చెప్తే తర్వాత ఇంకోసారి కొన్ని ఇన్స్టిట్యూట్స్లో ఏం చేస్తారంటే ఎగ్జామ్స్కి ముందు కౌన్సిలర్స్ని కూడా పిలవడం జరుగుతుంది. పిలిచి వాళ్ళ కౌన్సిలర్స్ పిలిచి వాళ్ళకి స్టూడెంట్స్ అందరూ 10th క్లాస్ పిల్లలు భయపడకుండా పిల్లలందరూ కూడా భయపడకుండా తర్వాత కూడా ఇట్లా ఆత్మహత్యలు చేసుకోకుండా కౌన్సిలర్ని పిలిచి వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఎగ్జామ్స్ జస్ట్ ఒక 1 month 2 months 1.5 ముందు 1.5 month ముందు కూడా వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ కూడా పిలిచి వాళ్ళని కౌన్సిలింగ్ ఇప్పించడం జరుగుతుంది. అంటే దానివల్ల ఏమవుతుందంటే కొంచెం రిజల్ట్ బాగా వస్తుంది, పిల్లలు భయపడరు. దానివల్ల ఈ ఆత్మహత్యలు అనేది ఏంటంటే వాళ్ళ సున్నితమైన హృదయం కాబట్టి అది కొంచెం పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ మొదట్లో గమనించి ఎక్కువగా వాళ్ళపై ఇంట్రెస్ట్ తీసుకొని అలాంటి కౌన్సిలింగ్ పంపిస్తే సెట్ అయిపోతుంది. కౌన్సిలింగ్ పంపించాలి, యాక్చువల్గా స్కూల్కి వాళ్ళని కౌన్సిలింగ్ పంపించాలి, తీసుకోవాలి. పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి కంపల్సరీ పేరెంట్స్. దీనివల్ల మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఆత్మహత్యలకు ఇప్పుడు మీ తల్లి ఏమంటారో తండ్రి ఏమంటారో రిజల్ట్ రాకపోతే బయట వాళ్ళు ఏమంటారో అని భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు నిర్భయంగా భయపడకుండా రాయాలి, ఆ తర్వాత నీ రిజల్ట్ తప్పకుండా బాగవుతుంది. అది రాకపోతే ఇంకోసారి దీనివల్ల ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు, వేసి ఎన్నో ఉన్నాయి మనకి అని వాళ్ళకి ధైర్యం ఇవ్వడము, ముఖ్యంగా కౌన్సిలర్ దగ్గర పంపడం, లేకపోతే స్కూల్స్కే కొంతమంది కౌన్సిలర్ని తీసుకురావడము, పిల్లలు కౌన్సిలింగ్ ఇప్పించడము ఆ కౌన్సిలర్తో. దానివల్ల కూడా స్కూల్కి రిజల్ట్ కూడా బాగా రావడం కూడా జరుగుతుంది. వాళ్ళ ఆత్మస్థైర్యం అనేది బాగా పెరుగుతుంటుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఫస్ట్ టీచర్ రోల్ ఎక్కువగా ఉంటుంది. ఏమవుతుందంటే స్కూల్కి ఎప్పుడైతే క్లాస్ టీచరే కానీ లేకపోతే సబ్జెక్ట్ టీచరే కానీ పీటీసీ కానీ హెచ్ఎంసీ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఒక స్కూల్లో ఎప్పుడైతే అడుగు పెడతారో అప్పటి నుంచి వాళ్ళ దృష్టి అంతా కూడా స్టూడెంట్స్ పైనే ఉంటుంది. టీచర్స్కి చాలా రోల్ వాళ్ళది ఇంపార్టెంట్ రోల్. ఎందుకంటే వాళ్ళు పోగానే క్లాస్ టీచర్ అటెండెన్స్ తీసుకున్నాక పిల్లలు రెగ్యులర్గా వస్తున్నాడా లేదా ఫస్ట్ థింగ్. తర్వాత క్లాస్ లెసన్ చెప్తున్నప్పుడు పిల్లోడు వింటున్నాడా లేదా, వాళ్ళు నోట్స్ రాస్తున్నారా లేదా, వాడు ఏమన్నా చిలిపి అల్లరిగిన చేస్తున్నాడా, అంటే మొత్తం కూడా ఎవ్రీ స్టూడెంట్ పైన ఆ టీచరు కాన్సన్ట్రేషన్ చేస్తుంది. వాడు ఏం చేస్తున్నాడు అని గమనించుకుంటూనే లెసన్ చెప్తూ వాడు చేయగలుగుతున్నాడు లేదా, ఆ విధంగా చాలా టీచర్ రోల్ చాలా ఇంపార్టెంట్, చాలా కష్టపడుతుంటారు అనమాట అక్కడ టీచర్స్. ఆ తర్వాత బయటకు వచ్చే క్లాస్ ఏ సబ్జెక్ట్ టీచర్ పోయినా అక్కడ చూసుకోవాల్సిందే. ఎవ్రీ టీచర్ కూడా ఎవ్రీ స్టూడెంట్ని కూడా గమనించాల్సిందే. మరి గవర్నమెంట్ జిల్లా పరిషత్ స్కూల్లో 101 కౌరవులు కూడా ఉన్నారండి. అండ్ ఒక టీచర్ పోయి అంత అక్కడ వెళ్ళి గట్టిగా చెప్పాలంటే కూడా ఎంత కష్టం. ఎవ్రీ స్టూడెంట్ని చూడాలి, వాళ్ళ నోట్స్ కరెక్షన్ చేయాలి, ఎగ్జామ్స్ స్లిప్ టెస్ట్లో ఇవన్నీ కరెక్షన్ చేయాలి. కాబట్టి వాళ్ళందరినీ కూడా చూడాలన్నప్పుడు టీచర్ రోల్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి అక్కడ టీచర్ ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఆ లెసన్ చెప్పిన తర్వాత మళ్ళీ కోయడ్ ఉంది అనుకో, అదొక ఇంకో ప్రాబ్లం అనమాట. కోయడ్ ఉన్నప్పుడు కూడా పిల్లల్ని కూడా చాలా గమనించాల్సి వస్తుంది. ఎలా తిరుగుతున్నారు, వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది,
వాళ్ళు ఎలా ఉంటున్నారు క్లాస్ రూమ్లో, పిల్లలు కోయడ్ కదా, అప్పుడు ఎట్లా ఉంటారని చూసుకోవడం కూడా జరిగి అప్పుడు టీచర్ కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ తప్పకుండా ఇస్తుంది. వాళ్ళకి రైటింగ్ బాగా లేకపోతే డైలీ 1 పేజ్ రైటింగ్ రాపిస్తుంటారు. తర్వాత లెసన్ చెప్పినప్పుడు వినకపోతే అప్పుడు లేపి మంచిగా వినాలని చెప్పడం జరుగుతుంది. లేకపోతే బయట దానివల్ల కూడా కొంతమంది విద్యార్థులు సఫర్ అవుతుంటారు. నలుగురిలో ఏంటి అడిగారు అనే ఒక ఈగో ఫీలింగ్ అని అట్లాంటి కొంతమంది సఫర్ అవుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళు స్పెషల్గా స్టూడెంట్స్కి స్టాఫ్ రూమ్కి పిలిపించి ఏదైనా ఇబ్బందిగా క్లాస్ రూమ్లో జరిగింది అనుకోండి, సరిగ్గా వినక మాట్లాడడం, స్పెషల్గా వాళ్ళకు మనసును నొప్పియకుండా. ప్రతి స్కూల్లో ఇలాంటి విధానం ఉండదు కదా మేడం, కొన్ని 95% ఉంటుంది, ఒక 5% ఉంటుంది. అక్కడ ఎందుకు ఉండదంటే టీచర్స్ తక్కువగా ఉండి స్టూడెంట్స్ ఎక్కువగా ఉన్న స్కూల్లో అలాంటి పరిస్థితులు జరుగుతుంది. కానీ యాక్చువల్గా స్టూడెంట్స్ని ఏ టీచర్ అయినా కూడా ఏ చిన్న విషయమైనా వచ్చి వాళ్ళు టీచర్కి చెప్తుంటారు, నన్ను ఇలా జరిగింది టీచర్, ఇలా జరిగింది, నాకు ఇట్లా భయంగా ఉంది, నాకు చెప్పలేకపోతున్నా, నేను చదవలేకపోతున్నా అని కూడా చెప్తుంటారు. అలాంటప్పుడు స్పెషల్గా ఒక స్టాఫ్ రూమ్కి పిలిచి వాళ్ళ మనసుకు బాధ పెట్టకుండా నాన్న నువ్వు ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి వాళ్ళకు సున్నితంగా చెప్పడం జరుగుతుంది అనమాట. ఇంకా కొంచెము ఏదైనా కోయేడ్లో పిల్లలు బాయ్స్ గర్ల్స్ ఏదైనా ఉన్నారనుకోండి, అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు టీచర్కే ఫస్ట్ తెలుస్తుంది, టీచర్లకే అవగాహన ఉంటుంది. కాబట్టి టీచర్ ఫస్ట్ వాళ్ళని పిలిచి నువ్వు అలా చేయడం తప్పని సున్నితంగా పేరెంట్స్కి తెలవకుండా చెప్తుంటారు. అట్లా 3-4 టైమ్స్ చెప్పిన వాళ్ళ ప్రవర్తనలో వాళ్ళ యాటిట్యూడ్లో మార్పు రాలేదనుకో అప్పుడు హెచ్ఎం దాకా వెళ్తుంది. అప్పుడు వాళ్ళ చక్కగా పేరెంట్స్ని పిలిపించి చూడండి ఇలా జరుగుతుంది, మేము కౌన్సిలింగ్ ఇచ్చాము, కానీ మీరు కూడా ఇంటి దగ్గర నుంచి జాగ్రత్తగా పంపండి, మేము కూడా చూసుకుంటాం అని చెప్పడం జరుగుతుంది. అక్కడ టీచర్ రోల్ చాలా ఇంపార్టెంట్. కానీ కన్క్లూజన్లో ఏంటంటే చాలామంది 95% టీచర్ చాలా వాళ్ళ ఇంటి సమస్యల కంటే కూడా స్కూలు విద్యార్థులు బాగా చదవాలి, మంచి మెరిట్ రావాలి, వాళ్ళకి మంచి 10/10 మార్క్స్ అట్లా గ్రేడ్ తెచ్చుకోవాలి, మా స్కూల్ పేరు రావాలి, నా సబ్జెక్ట్లో బాగా రావాలని, వాళ్ళకి రైటింగ్ రాకపోయినా, లెసన్ సరిగ్గా వినకపోయినా, ఏది చేయకపోయినా ప్రతి ఒక్క ఎవ్రీ స్టూడెంట్ పైన టీచర్కి అవగాహన ఉండి వాళ్ళని పిలిచి చెప్పి వాళ్ళను సరిదిద్దడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు కూడా చక్కగా వింటారు. మనం సున్నితంగా వాళ్ళకు మనసు నొప్పియకుండా చెప్తే వాళ్ళు వింటుంటారు. విని చక్కగా మళ్ళీ ఆ టీచర్ దగ్గరికి వెళ్ళి మేము ఇలా చేసాం బాగుందా అని చెప్పడం. కాబట్టి ఇక్కడ టీచర్స్ రోల్ చాలా ఇంపార్టెంట్. టీచర్స్ కూడా చాలా కష్టపడుతున్నారు. కానీ చాలామంది ఏంటంటే స్కూలే కదా వాళ్ళు ఏదో చెప్పిపోతారు అనే ఒక విషయం అంటారు. కానీ అక్కడ ఎవ్రీ టీచర్ కూడా ఎవ్రీ స్టూడెంట్ పైన వాళ్ళపై ఎంత అవగాహన చూసుకొని వాళ్ళు పెట్టి వాళ్ళను పాఠాలు కానీ ఏవో చెప్పి కూడా వాళ్ళు చదువుతురా లేదా నోట్స్ చూడడం ఇవన్నీ కూడా చూసి కూడా వాళ్ళకి మార్క్స్ సరిగ్గా వస్తున్నాయి, మార్క్స్ రాకపోతే నువ్వు పేపర్ ఇలా చేసావు, నెక్స్ట్ టైం ఇలా చేయకూడదు, నువ్వు ఇంకా మంచి ప్రిపేర్ కావాలి, నీకు లైఫ్ బాగుంది, ఇంకా చాలా కష్టపడి చదవాలి నువ్వు అని చెప్పడం కూడా వాళ్ళకి జరుగుతుంది. కానీ చాలామంది ఏంటంటే 5% అట్లా ఉండేసరికి 95% టీచర్స్ పైన కొంచెం ఏంటంటే వినికిడా చెప్పరు అని అనుకుంటారు. కానీ కాదు, చాలా కష్టపడతారు టీచర్స్. 95% టీచర్స్ కూడా వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు. ఒక 5% వాళ్ళకి ఏదైనా బర్డెన్ ఉండి చేసి కూడా, లేకపోతే స్టూడెంట్స్ ఎక్కువ ఉంటే టీచర్స్ తక్కువ ఉండడం వల్ల అలా జరుగుతుంది తప్ప టీచర్స్ ప్రతి ఒక్క ఎవ్రీ స్టూడెంట్ పైన జరుగుతుంది. చాలా డల్గా ఉన్న స్టూడెంట్స్ని కూడా వాళ్ళకి స్పెషల్ కొన్ని మినిమంగా పాస్ అయ్యే క్వశ్చన్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ నువ్వు చదివితే నువ్వు తప్పకుండా పాస్ అవుతావు. అంటే మామూలుగా మెరిట్ ఉన్న స్టూడెంట్కి లోగా ఉన్న స్టూడెంట్కి డిఫరెన్స్, యావరేజ్ స్టూడెంట్స్కి వాళ్ళకి హై ఉన్న ఇంటెలిజెన్స్కి అట్లా ఉంటాయి కదా. అప్పుడు వీళ్ళకి ఇచ్చే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, వీళ్ళకి ఇచ్చే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మంచిగా వాళ్ళు పాస్ కావాలి లైఫ్లో. ఎవరి మైండ్ పర్సెంటేజ్కి అంతంత మనం షేర్ చేస్తాం. ఓసారి ఇంటెలిజెంట్ స్టూడెంట్ దగ్గర $1 పెట్టి కొంచెం వాళ్ళని చూసుకోమని చెప్పడము, అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ, నువ్వు బాగా అబ్బాయి కొంచెం బాయ్స్ ఉన్నారనుకోండి, ఒక ఇంటెలిజెంట్ బాగా చదివే అబ్బాయి దగ్గర కొంచెం డల్ అబ్బాయిని పెట్టామనుకోండి పక్కకు, వాడు చూసుకోగలుగుతాడు, చెప్తాడు. అట్లా ఈ అబ్బాయి కూడా ఇంప్రూవ్ కాగలుగుతాడు. అట్లా అమ్మాయిలలో కూడా కానీ అట్లా చేయొచ్చు. వాళ్ళకి కొంచెం అక్షరాలు రాని మరీ డల్లర్స్ ఉంటేనే వాళ్ళలో రిజల్ట్ ఒక 2% 3% పోతుంది. కానీ మనం ఎవ్రీ టీచర్ కూడా ఎగ్జామ్స్కి ముందే వాళ్ళకి ఒక సబ్జెక్ట్ వైజ్ ఒక పేపర్ సెట్ చేసి కూడా వాళ్ళకి డైలీ టెస్ట్ పెట్టడము ఇవన్నీ జరిగి వాళ్ళకు తప్పకుండా 99% వాళ్ళు పాస్ అయ్యేటట్టు మార్క్స్ మంచి వచ్చేటట్టే ప్రయత్నం చేస్తారు. ఇక టీచర్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు కూడా ఆ విధంగానే కష్టపడడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి
ఈ ఆత్మహత్యలకు అనే దాన్ని కూడా టీచర్స్ కూడా అక్కడ సపోర్ట్ చేయడం జరుగుతుంది. నువ్వు ఇట్లా భయపడద్దు, నువ్వు చేయకూడదు, మేము ఉన్నాం కదా, కష్టపడి చదువు అని చెప్పడం కూడా జరుగుతుంది. పేరెంట్స్ కూడా అక్కడ చూసుకోవాల్సి వస్తుంది.